బాబా ఏమైనా సఫరింగ్ అనుభవించారు సార్? ఏమైనా సఫరింగ్ అనుభవించారు? బాధ అనుభవించేటప్పుడు బాధ అనుభవించారు సార్. చూసేటువంటి భక్తులకి అయ్యో బాబా బాధపడుతున్నాడే అని ఫీలింగ్ వస్తున్నాడా? అది వాళ్ళకి ఆధ్యాత్మిక పరిణతికి ఎట్లా ఉపయోగపడుతుంది? బాబా పట్ల వాళ్ళకు ఉండేటువంటి ప్రేమ బాబా మనందరినీ కాపాడేవాడైనా ఆయన దేహంతో ఆయన బాధపడుతున్నాడంటే మనకి లోపల ఆయనకేం బాధలు, ఆయనకేం జబ్బ వేయలేదు మాయ అంతా. నిజంగా మనకు లోపల బాగా బాధ కలగాలి. పర్సనల్ అఫినిటీ లేని ఇంపర్సనల్ అఫినిటీ పెరగదు. స్పిరిచువల్గా ప్రేమించడం, ఆరాధనలు. ఇక్కడ పర్సనల్ అఫినిటీ ఏంటంటే ఇక్కడ పర్సన్ నిజంగా లేడు కనుక అది ల్యాండ్ అయ్యేది ఇంపర్సనల్ ల్యాండ్ అవుతుంది. మామూలు పర్సనల్ అఫినిటీస్ ఏంటంటే పర్సన్ అక్కడ ఉంటాడు కనుక ఏంటంటే పర్సన్తో ఒక బంధం లాగా చుట్టుకుంటుంది. ఇది అట్లా ఉండదు. నువ్వు బాబాని పర్సనల్గా నువ్వు లవ్ చేస్తున్నా ల్యాండ్ అయ్యేది మొత్తం ఇంపర్సనల్ ల్యాండ్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడే ఉండదు కనుక నువ్వు పర్సనల్గా ముందు దాన్ని డెవలప్ చేసుకో. అదేగా చెప్పేది ఇందాక చెప్తున్నది. ఇది పర్సనల్ డెవలప్ చేసుకో. అందుకనే సగుణోపాసన అనేది. సగుణోపాసన నిర్గుణోపాసన కాదు. అదేమో నాకు తెలియదు కానీ నాకు తెలిసింటే అట్లా వీలుపడదు. వాళ్ళ ఒక పరిణితికి వచ్చిన తర్వాత బయట తెలిసినప్పుడు మనకి అట్లా బయట కనిపిస్తుంది. అంతే. రమణ మహర్షి ఉన్నారు, ఆయన నిర్గుణమా సగుణమా? కాదు. నిజానికి చెప్పండి ఆయన సగుణం ఇంకెవరూ లేరు. ఎందుకంటే బాబా లాంటి మూర్తిని పెట్టుకొని మనం బాబా భక్తులు నాకు బాబానే నాకు ఇది అని అనుకుంటూ మనం షిరిడీలో 4 రోజులు ఉండలేకపోతున్నాం. ఒక కొండని దేవుడిగా అనుకొని ఆయన సద్గురువుగా అనుకొని వచ్చేసి జీవితాంతం గడిపేశాడు. ఆయన కొండను చూసుకుంటూ ఆనందంగా. మరి ఆత్మ ఎక్కడైనా లేదా? ఏ మధురైలో లేదా? లేదా అమెరికాలో లేదా? అమెరికాకి ఎందుకు పోలా? కొండ పాదం వదిలిపెట్టి పోలా ఆయన ఎక్కడికి. ఆ జీవితం అక్కడ గడిచిపోయింది. ఆయనకంటే సగుణోపాసన చేసేవాడు ఇక్కడ ఉన్నాడా? దాని గురించే మాట్లాడతాడు, దాన్నే చూస్తుంటాడు, దాని మీదనే తిరుగుతాడు. అదే ఆయన జీవితం, దాని చుట్టే ఆయన జీవితం. ఆయన జీవితాన్ని అంతా అక్కడే కర్పూరంలాగా చేసేవాడు. ఆయన నిజంగా చెప్పాలంటే సగుణోపాసనకు పరాకాష్ట. ఆయన బయటకు కనిపించేటప్పుడు నిర్గుణోపాసనలా కనిపించవచ్చు కాక జనానికి. ఎందుకంటే ఆయన చేసేటువంటిది ఆయన చెప్పిన బోధకి వ్యతిరేకంగా ఉంటుంది. నువ్వు ఆత్మను తెలుసుకో, ఆత్మ ఎక్కడైనా ఉంది. మరి ఎక్కడైతే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఆత్మ అరుణాచలంలోనే ఉందా? ఒకసారి ఆయన కూర్చొని మాట్లాడుతూ ఉంటే మధురైలో మీనాక్షి అమ్మవారికి పూజ చేసి కట్టిన సారీ తీసుకొచ్చి ఎవరో భక్తులు తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పెట్టారు. పెట్టి మధురైలో పూజ చేసి అమ్మవారి పెట్టారు. ఒక్కసారి చూసి అదిరిపడి వేసుకుంటాను. ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మ చేతి తీసుకొచ్చి కాళ్ళ మీద పెడతావా అని తీసుకొని కాళ్ళ కదుకుని పక్కన. అమ్మ ఏమిటి, చీరేమిటి? అమ్మకి అసలు చీర ఉందా? ఆత్మకి చీరేమిటి? అసలు నా కాళ్ళు ఎక్కడున్నాయి? అంత ఆత్మేను అని అనలా ఆయన ఏమి. సగుణోపాసనలో ఉండేవాడు సగుణోపాసనలోనే ఉంటాడు. కానీ వాడు ఇప్పుడు నిర్గుణానికి వెళ్ళిపోయి ఉంటాడు. నిర్గుణానికి వెళ్ళాలన్న ప్రయత్నం ఏం చేయడు.
ఆ పరాకాష్ఠలో వాడికి నిర్గుణంగా వ్యక్తం అవుతుంది. ఈ మన పాండురంగ భక్తి విజయంలో ఉండేటువంటి మహాత్ములందరూ అటువంటి వాళ్ళందరూ నిర్గుణ భక్తులు అంటారు దానికి మాత్రం. కానీ వాళ్ళని సగుణ భక్తులు ఉంటారు. మళ్ళీ తుకారాం సగుణమా నిర్గుణమా అంటే చెప్పడం కష్టం. కబీర్ని సద్గుణమా నిర్గుణమా అంటే చెప్పడం కష్టం. అని నిర్గుణం కిందనే వేస్తారు వెళ్ళడానికి. నిర్గుణం వేసినప్పుడు రామారామాని ఎందుకు అన్నాడు? కొంచెం రామాన్నామానంటే రే నువ్వు వరకు ఆ దశలు కొడుకున్నాడు వాడు రాముడు కాదు, వాడు ఎప్పుడో సచ్చాడు, వాడి గురించి ఎందుకు కనిపిస్తున్నాడు దగ్గర. కానీ ఆ రాముడు కాదు. మరి రాముడు కాదు రామాని ఎందుకు అంటావు? కాబట్టి సగుణమా నిర్గుణమా అనే మీమాంస ఉండదు. నిర్గుణం అనే మీమాంస ఎవరికి వస్తుందనంటే సగుణం చాలా బేసిక్ అని, నిర్గుణం చాలా హైర్ లెవెల్ అని, మనం హైర్ లెవెల్ అని ఈ అహంకారాలకి స్టార్ట్ అయ్యేది. మనం సగుణమే, మన క్యాలరీకి అదే. అది తక్కువ కావచ్చు ఎక్కువ కావచ్చు నాకు అనవసరం. అది తక్కువని కాదు ఎక్కువని కాదు, బాబా నాకు ఇంపార్టెంట్. బాబా పట్ల ప్రేమ ఉంటే, సద్గురువు పట్ల ప్రేమ ఉంటే ఎక్కువ తక్కువ అనేది కాదు. అందుకే నేను చీపురుపల్లను సద్గురువుగా పెట్టుకోరా అన్న కారణం. మనం బాబాని పెట్టుకోలేకుండా చీపురుపల్లని పెట్టుకుంటాం కదా, అది వేరే విషయం. అప్పుడు బాబా నాకేం చేశాడు, బాబా నాకేమి ఇస్తాడు, ఆయన నాకు ముక్తినిస్తాడా, ఇవ్వగలడా అని అని ఈ మీమాంస ఏమి ఉండవు. ఆయన ఏమి ఇస్తే అది నాకు సద్గతి, ఆయన ఎక్కడుంటే అదే నాకు స్వర్గం. నరకమైనా సరే ఐఎమ్ రెడీ. ఉన్న స్వర్గాన్ని తీసుకుపోతే నీతో పాటు వస్తా, లేకపోతే నేను రాను అన్నావు. బాబా ఉంటే నేను నరకంలోనే ఉంటాను. నాకు బాబా ఇంపార్టెంట్. ఆయన ఏమిస్తే అదే నాకు కోటి. కోటి బాబా ఇస్తాడా అని కాదు, ఆయన ఇచ్చిందే కోటి. బాబా స్వర్గానికి తీసుకుపోతాడా అని కాదు, బాబా ఉండేదే స్వర్గం. బాబా దేవుడా కాదా నాకు అనవసరం, బాబానే దేవుడు, దేవుడే బాబా. ఆయన దేవుడు కాకపోయినా నాకేం ఇబ్బందిలే. ఏంటంటే దేవుడు కాకపోతే నాకేంటా? ఆ ప్రేమ, అటువంటి ప్రేమ అది వచ్చిన క్షణాల్లో ఈ కంప్లైంట్లు, ఈ చిన్న చిన్న ఈ చితక ఈ అసంతృప్తులు ఇవేవి ఉండవు. మనసుకి కించినటువంటి భావమే ఉండదు. ఎందుకు ఇస్తున్నాడు? ఆయన ఇచ్చాడంటే మనకు నా మంచిగా ఇస్తాడు అంతే. నాకు చెడ్డకి ఎందుకు ఇస్తాడు అసలు? క్వశ్చన్ లేదు. అది వచ్చిన రోజున జన్మ జన్మల జన్మ కొండంత ప్రారంభం ఒక క్షణంలో పోతుంది.